హలో, వెల్కమ్ టు సాక్షి. ఆయన టాలీవుడ్ హీరో కాదు, పాన్ ఇండియన్ స్టార్. సినిమా ఇండస్ట్రీలో ఆయనకి తెలియని క్రాఫ్ట్ లేదు, కానీ ఎప్పుడు నిత్య విద్యార్థి. అందుకే అమరచిత్ర కథలను డిజిటలైజ్ చేస్తున్నాడు. తాత నుంచి నేర్చుకున్న సినిమా నిర్మాణం, నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న బిజినెస్ టెక్నిక్స్, అలాగే బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకున్న యాక్టింగ్ స్కిల్స్, ఇలా అన్నీ కలబోస్తే మన దగ్గుబాటి రాణా మనతో ఉన్నారు. ఒక కొత్త ప్లాట్ఫామ్లో మనకు కనిపించబోతున్నారు. దాని గురించి ఆయన ఇవాళ మాట్లాడబోతున్నారు. Let's talk to him. Welcome to Sakshi, Rana. Hello, Andy. How are you? Pretty good, sir. How are you doing? Very kind of you to introduce me like that. Yeah, hope you liked it. It's very kind. Thank you. ఇంత కూడా ఎగ్జాజరేషన్ లేదంట. No exaggeration. ఊరుకోండి. Yeah. So సినిమాలంటే రాణాకి చాలా ఇష్టం. We all know that. But స్పోర్ట్స్ దీనిపై ఇంట్రెస్ట్ ఎప్పుడు డెవలప్ అయింది? అసలు ఎలా వచ్చింది? ఈ ఆటలంటే ఎంత ఇష్టం మీకు? అంటే ఫస్ట్ మీకు మా ఫాదర్ గురించి, చిన్నాన్న గురించి తెలిసిందే కదా. వాళ్ళు ఫ్రమ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ దే యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్. సో నాకు అంటే జస్ట్ కేవలం క్రికెట్ ఇయే కాకుండా మా ఫాదర్ పొద్దున్న 4 గంటలు లేసి అమెరికన్ ఫుట్బాల్ చూస్తారు, తర్వాత పొద్దున్న 6 గంటలు 7 గంటలు లేసి NBA చూసేవారు లైవ్ అప్పుడు ESPN లో వచ్చేటప్పుడు. అండ్ సో ఇలా చైల్డ్హుడ్ తో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మెనీ డిఫరెంట్ థింగ్స్. So rather than following single players or a certain direction, I just had a exposure to all of them when I was young. And పెరిగేటప్పుడు నాకు రెస్లింగ్ అయ్యన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది స్కూల్లో ఉన్నప్పుడు, బికాజ్ ఎవ్రీబడి గ్రోయింగ్ అప్ యాజ్ అ కిడ్ ఇన్ హైదరాబాద్ స్కూల్ విల్ బీ ఫాండ్ ఆఫ్ రెస్లింగ్. అండ్ ఆ రెస్లింగ్ అప్పుడు ఆ ట్రంప్ కార్డ్స్ ఉండేవి, అలాంటివన్నీ. సో దట్ జర్నీ వాజ్ వాట్ ఐ ఆల్వేస్ హ్యాడ్. అండ్ ఇప్పుడు సోనీ వాళ్ళతో ఈ రూపంలో మనకి I was able to connect back to a Telugu audience with wrestling, with the Olympics, and of course cricket. Iyanni kalipi ippudu vastunnayi. So that's to me it was a great association. Right, you're on the whole మొత్తం అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్పోర్ట్స్ అన్నిటిలో కూడా రాణా కనబడతారా? Is it pertaining to only cricket? లేదండి, అన్నిట్లో మొత్తంతో ఉంటాను నేను. వండర్ఫుల్. See, that's the fun part అండి. అంటే ఇప్పటి వరకు మనకి ఎక్కువ నాకు నా చైల్డ్హుడ్ లో చూసిన తర్వాత మనకి ఎక్కువ క్రికెట్ తోనే వీ హ్యాడ్ కనెక్ట్ అండ్ వీ ఆల్ వాచ్డ్ అ లాట్ ఆఫ్ క్రికెట్. బట్ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ యూ కెన్ గెట్ టు వాచ్ సో మచ్ అండ్ ఇప్పుడు ఇట్స్ అ గ్లోబల్ స్టేజ్ ఫర్ అవర్ స్పోర్ట్స్ మెన్ టు కంపీట్ ఆన్. బాబాయ్ సంగతి తెలిసిందే. సో క్రికెట్ ఎక్కడ ఉంటే అక్కడ, బ్యాక్ ఇన్ ద డేస్ సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ అవుతున్నప్పుడు మా గ్యాలరీలో చూస్తే ఆయన ఉన్నారు. దట్ ఐ హ్యాపీ టు బీ దేర్. దట్ ఎక్కడున్నా కానీ ఆయన ఉంటారు. సో మీరు ఇప్పుడు ఆ పరిధిని పెంచుతూ ఒలింపిక్సే కాదు, రెజ్లింగ్ ఆఫ్ కోర్స్ దట్ యు వర్ సీన్. సో ఇప్పుడు క్రికెట్. సో వాట్ డూ యూ సీ దట్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? క్రికెట్ అంటే మనకి ఒక టీమ్ ఆడేది ఇదివరకు, బట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నౌ. ఏంటంటే అక్కడ సీనియర్ టీమ్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్లో వాళ్ళు టూర్, ఇక్కడ రిజర్వ్ బెంచ్ అంటూ కొత్తగా, అంటే దిస్ ఇస్ ఫర్ న్యూ ఎరా స్టార్ట్ అవబోతుంది అనుకోవచ్చు. బికాజ్ ఇట్ యూస్ టు ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్కువగా దీన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. So now it has come to the subcontinent. How do you see this? See, one is that it's manaki, I think as viewers, I think it's just exceptional for us that we have almost another team to cheer for as our Indian team now. And isari there's very little that we'll know. It's a completely a new team, a new energy to altunnam. And I think ippudu mana unna last 1 year, one and a half year with this pandemic and the way things were, I think this new energy is something that we all need. Wonderful, Rana, that we can see that new Rana, that we can see that energy in the face. Is really good to see. ఇప్పటి వరకు మేము టాక్ షోస్లో చూస్తున్నాం రానా దట్ హీ కిల్స్. అవతల యాంకర్ కూడా కొంచెం తడబడతా ఉంటారు రానా ఉంటే. బట్ వాట్ ఇట్ టేక్స్ అంటే మామూలుగా ఈ పాండమిక్లో మనం చూసాం చాలామంది స్టార్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారో అది చూపిస్తూ ఎంటర్టైన్ చేశారు. ఓటీటీల వైపు కొంతమంది చేశారు. బట్ యు ఆర్ నాట్ సీన్ ఆల్ దీస్ డేస్. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, వచ్చేది కూడా బిగ్ బ్యాంగ్ విత్ సోనీ. నాట్ అ స్మాల్ థింగ్. ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ ఛానల్కి ఫేస్గా ఉండడం, రైట్? సో ఈ అసోసియేషన్, హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్? ఒకటండి, అంటే జస్ట్ ఇప్పుడు సినిమా కానీ వెదర్ ఇట్స్ ఆర్ట్ ఆర్ వెదర్ ఇట్స్ స్పోర్ట్, it unites people, and anything that kind of unites is something that I'm fond of. Anything that is entertaining is what I'm fond of. అండ్ ఇప్పుడు ఈ సోనీ అసోసియేషన్తో నిజంగా జరిగేది ఏంటంటే ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ అన్నది స్పోర్టింగ్ వరల్డ్లో మనకి ఇప్పుడు చూడొచ్చు. అండ్ లోకల్గా ఇప్పుడు మన తెలుగు భాషలో కామెంటరీ వాటి
తగ్గ ఫ్యాన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ విల్ బి లోకలైజ్డ్ ఫర్ అస్. And it's two ways, and for our sportsmen it's an opportunity to compete on a global stage, and for us viewers it's just seeing the best in the world. రైట్. సో మామూలుగా అంటే మన తెలుగు సినిమా స్టార్స్ అందరితో కూడా మనం మాట్లాడుతూ ఉంటారన్న దట్ దో దే ఆర్ తెలుగు హీరోస్, చాలా కొద్దిమంది చదవగలరు, స్పష్టంగా మాట్లాడగలరు. ఆఫ్ కోర్స్ దట్ ద బాటప్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ రానా ఎప్పుడు కూడా మాకు సర్ప్రైజ్ అయ్యేది, అది గ్రాంధికం కానివ్వండి, అచ్చ తెలుగు కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్, వీ నో దాట్. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఐఎమ్ షూర్ దట్ సోనీ మైట్ హ్యావ్ గివెన్ ఎ థాట్. ఇంత స్పష్టంగా మాట్లాడగలరు కాబట్టి సోనీతో ఈరోజు తెలుగులో చెప్పడానికి, అందరినీ రీచ్ అవ్వడానికి రానా ఉన్నారు. వాట్ యు సే? ఒకటి నాకు వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, వెదర్ ఇట్ వాజ్ చెన్నైలో ఉన్నప్పుడు కానీ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలుగు యాక్చువల్లీ కొంచెం లేట్గా నేర్చుకున్నాను ఇన్ మై గ్రోయింగ్ అప్ ఇయర్స్. బట్ ఐ థింక్ ద మోర్ యు నో లాంగ్వేజ్, ఒక భాష ఎంత డీప్గా వెళ్ళగలిగితే ఐ థింక్ దట్స్ హౌ మచ్ యూ లెర్న్ అబౌట్ కల్చర్. ఆ కల్చర్ గురించి మనకి అర్థం అవుద్ది. ఆ కల్చర్ అనేది హౌ డీప్ వీఆర్, హౌ రూటెడ్ వీఆర్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్ టు లెర్న్ లాంగ్వేజెస్ వెరీ డీప్లీ. Whether it's Telugu, whether it's English, whether it's Tamil, whatever their local language or a global language, I think bhasha annadi it's very important and it shapes us to knowing many things. యా, సో ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఒకసారి బాబాయ్తో ఇలాగే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలుగు 4 ముక్కలు అంటే చేతులు ఎత్తిసారు ఆయన, రైట్? బట్ యువర్ అంటే ఆయన ఈజ్ బియాండ్ లాంగ్వేజ్ అండి. హీస్ a spiritual man. True. It's beyond language like that. True. Coming to the sport, cricket, మీ ఫేవరెట్ ఎవరు ఇక్కడ దీంట్లో? ఆఫ్ కోర్స్ ఇది వన్ సైడెడ్ అని చెప్తా ఉన్నారు ఇండియా శ్రీలంక, బికాస్ రీసెంట్ ఫామ్ చూస్తే శ్రీలంక ఇస్ నాట్ బీన్ పర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్, వేర్ యాజ్ ఇన్ ఇండియన్స్ వీ నో దట్, రైట్? సో ఇస్ ఇట్ గోయింగ్ టు బి వన్ సైడెడ్? వాట్ డు యు సే? అంటే ఒకటండి, see, one is no game is ever one sided like that. I think it's always going to be an interesting play. That day, that time, the second, the way they perform. మీకు ఇప్పుడు అండ్ బ్యూటీ ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ సైడ్. ఇట్స్ సంథింగ్ దట్ వీ ఆల్ నో లిటిల్ అబౌట్, అండ్ సో దట్స్ వాట్ ఐ థింక్. ఐ థింక్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే చూడబోతున్నాం డెఫినెట్ గా. ఒక కొత్త ఎనర్జీతో కొత్త ఇండియా ఇస్ వాట్ విల్ బి సీయింగ్. సూపర్. ఎలా డిజైన్ చేశారు సోనీ? బికాజ్ దే ఆర్ వెరీ టెనిషియస్. ఒకసారి మీరు దానికి అంబాసిడర్గా ఉన్నారంటే సోనీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్, రైట్? రానా ఈజ్ ఆర్ ఇండియన్ బ్రాండ్. సో మీ స్టైల్ అండ్ లుక్, how did they design it? లేదు అంటే ఒకటండి, ప్రతి స్పోర్ట్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్టైనింగ్ గా. సి వన్ ఇస్ దే ప్యాకేజ్ ఎంటర్టైన్ స్పోర్ట్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యాషన్. అక్కడ అథ్లీట్స్ కి ఎంత కష్టం ఉంటుందో మనకు అంత ఎంజాయబుల్ గా ఉంటుంది ఇక్కడ కూర్చొని చూడడం. సో ఐ థింక్ దాన్ని లోకలైజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా అక్కడ గ్లోబల్ ఆడియన్స్ కి ఎలాంటి లాంగ్వేజ్ ద్వారా, ఎలాంటి స్పెసిఫికేషన్స్ ద్వారా, ఎలాంటి రేటింగ్స్ ద్వారా వెళ్తాయో మనకు కూడా అదే విధంగా వస్తాయి. అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇస్ లైవ్ అండ్ ఇట్ విల్ బి సేమ్. you'll get as glued on as you would for an international game. Yeah. Is it like you're vouching Sony as an ambassador, or మీ కామెంటరీ కూడా వినే ఛాన్స్ ఏదైనా ఉంటుందా ఫ్యూచర్లో? ఖచ్చితంగా వస్తానండి, మధ్య మధ్యలో అయితే వస్తాను. నేను కూర్చుని మాట్లాడకుండా ఎలా ఉంటా. వండర్ఫుల్. అండ్ స్టెప్ హెడ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి కూడా అవకాశం ఉందా? బట్ వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు తెలిసిందే అందరికీ అనుకోవడం తప్పు. బికాజ్ వీ బీన్ లిస్నింగ్ రిచర్డ్ బెనార్డ్ దగ్గర నుంచి, మన చాపెల్ దగ్గర నుంచి, వాళ్ళు ఏ విధంగా ఎంత ఇంట్రెస్టింగ్గా మాట్లాడేవాళ్ళో మనకు తెలుసు. ఇక్కడ రానా ఆఫ్ కోర్స్ దట్ యువర్ వాయిస్ ఇస్ యువర్ యాసెట్ డెఫినెట్గా. దట్ అది ఏ భాష అయినా కానీ, ముఖ్యంగా తెలుగులో రీచ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఒకటండి అంటే లైక్ ఇందాక అన్నట్టు ప్రతి స్పోర్ట్ కి, ప్రతి స్పోర్టింగ్ ఈవెంట్ కి మీరు చెప్పిన ఈ పేర్లు they're masters అండి in their craft, in their sport. So finding the equivalents here, finding the people who've been in that sport, చాలా మందికి క్రికెట్ తప్పితే వేరే స్పోర్ట్ లో ఎక్కువ రికగ్నిషన్ రాకుండా it was there. So bringing all of that together is what's going to happen. సో రానాతో మాట్లాడుతున్నాం అంటే కనుక చూసే ప్రేక్షకులు కేవలం ఒక స్పోర్ట్ లేకపోతే ఒక సినిమాయే కాదు, పర్సనల్ ఏంటి అడగట్లేదు ఏంటి ఇతను అనుకుంటారు. సో మూవీస్ నుంచి పర్సనల్ మీరు అడగకుండా ఉంటారు. రైట్. సో బ్యాచిలర్ లైఫ్, పెళ్ళైన తర్వాత రానాలో వచ్చిన మార్పు ఎలా చూస్తున్నారు? ఏంటి డిఫరెన్స్ అంటే? ఒక మ్యాడ్నెస్ కి స్టెబిలిటీ వచ్చింది, కామ్ ఉన్నాను.
And obviously things will get much more organized, much more focused, ఒక new energy తో it's a new beginning, so it's a lot of fun. రైట్. సో సో పెళ్ళికి ముందు మీరు చేసిన సినిమాలు అఫ్ కోర్స్ దట్ మీరు ఇంతకు ముందు నుంచే తెలుసు కాబట్టి ఇప్పుడున్న మీ సత్యమణి ఇప్పుడేమన్నా అంటే ఆవిడ టేస్ట్ లేకపోతే ఇన్పుట్స్ ఏమైనా ఉంటాయి? బికాజ్ బాహుబలి లాంటి అంత పెద్ద కమర్షియల్ మూవీ తర్వాత యూ బీన్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వైపు మీరు వెళ్తుంటారు, ఇంక్లైనింగ్ టువర్డ్స్. అంటే అరణ్య తీసుకున్నా, విరాట పర్వం తీసుకున్నా, వాట్ ఈస్ ద రీజన్? See, one, and I think when I set out to be an actor, అంటే నేను ఆల్రెడీ ఒక విజువల్ ఎఫెక్ట్స్ జాబ్ చేస్తూ దాని తర్వాత I produced a bunch of film at that time. Then when this journey started, it was to try to tell as many new stories as possible. Adi commercial fashion lo aina, art fashion lo aina. So I think I'll keep continuing to do films that are very interesting, and whether it's in the art world, I think that's how as an artist you grow, as a person you grow only if you are able to do many new and different things. And so consistently I'll be doing very, very commercial things. I like to do big action films. I like to do big adventure films. Mythology anedi naku it's something that I like very much. So I'll keep doing commercial in the commercial that I understand, and art house అయితే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. నాన్నగారితో మేము చాలాసార్లు మాట్లాడాం రానా, దట్ ఇంతకు ముందులాగా సినిమాలు ఎందుకు తీయట్లేదు సురేష్ గారు అంటే దట్ హీ హ్యాస్ రీజన్, రైట్? అప్పటికి ఇప్పటికీ కొంచెం మారింది. బట్ మీరు చెప్పేదాన్ని చూస్తే కనుక యువర్ ఎక్స్పెరిమెంటల్ అట్ ద సేమ్ టైమ్ యువర్ అడ్వెంచరస్. ఎప్పుడు ఆపలేదా ఫాదర్? లేదు అంటే I think one is I was, because of the family, I was exposed to very interesting cinema, exposed to a lot of things that happened in across the world. And naku, so whether it was different languages lo experiment chesi vere languages lo cinema cheyadam gaani, today everything is coming together, but I used to do for 10 years nunchi nenu ade panlo unnanu. Tamil lo cinema cheyadam, Hindi lo cinema cheyadam, tarvata Telugu lo cheyadam, and consistent ga ఒక్కొక్క ఇండస్ట్రీలో కొత్తవి నేర్చుకుంటా ఉన్నా. And today that helps me grow consistently అండి. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు డూ, ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు డూ ద సేమ్. So I think I'll keep continuing on this path. Yeah, we wish and look forward, definitely. Thank you. ఒక బేబీ కానీ లేకపోతే బాహుబలితో సో అటు నార్త్ వెళ్ళినా కానీ రానా కొత్త మొహం ఏం కాదు, దే లవ్ యూ ఈక్వల్లీ, రైట్? సో ఈ మధ్యలో వచ్చిన గ్యాప్, వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ రీజన్ అవ్వచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఈ గ్యాప్ తీర్చే విధంగా ఏంటి రానా వేసే స్టెప్? బికాజ్ ఎవ్రీబడి వాంట్స్ టు. గ్యాప్ వల్ల వచ్చిన మంచిది ఏంటంటే చాలా కథలు ఇన్నే టైం దొరికింది. వండర్ఫుల్. One is whether it was health for a year or after that this pandemic for the next year, I think I got a lot of time to put many interesting films together అండి. మీకు ఇప్పుడు అంటే వన్ ఇస్ విరాట పర్వం అండ్ అయ్యప్పన్ కోషి రీమేక్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అవి కంప్లీట్ చేసిన తర్వాత దెర్ ఇస్ a big superhero action film that's getting ready, and there is a big show on a long form series laga is also something that I planned together. So చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే రాబోతుంది. రైట్. సో బిగ్ బాస్ హోస్ట్ గా మీరు వెళ్ళబోతున్నారు అనేది ఒక టాక్, ఇస్ ఇట్ ట్రూ? లేదండి, లేదు. ఓకే. సో ఐఎమ్ నాట్, అంటే నాకు చాలా ఈజీ పనులు ఇష్టం అండి. నాకు హ్యాపీగా రిలాక్స్డ్ గా చేయాలి. టీవీలో చేస్తుంటే, సినిమాలో బాగా కష్టపడచ్చు, బట్ యు మేక్ టీవీలో వాటిలో చేస్తుంటే హ్యాపీగా రిలాక్స్డ్ గా. But definitely you make things look very easier, that whatever ఏది చేసినా కానీ. And Netflix collaboration, what about that project? లేదంటే it's still in the works and you will hear it first from the Netflix itself, and there is a lot of films that we've been had a long association with Netflix now. చాలా సినిమాలు చేసిన సినిమాలు Netflix లో ఉన్నాయి, and ఇప్పుడు జరగబోయే కూడా they're in some kind of talks, and we have ఇప్పుడు డెఫినెట్ గా OTT is a direction to see and understand మనం అసలు ఆ లాంగ్ ఫామ్ లో కథలు చెప్పగలుగుతామా లేదా అనేది. సో దట్స్ సంథింగ్ దట్స్ ఇన్ ద వర్క్స్. Is it not pinching, Rana? Because సినిమా థియేటర్లకి మనకున్న అనుబంధం, డెఫినెట్గా మీకున్న అనుబంధం చిన్నది విషయం కాదు, రైట్? సో అలాంటిది మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ద డైనమిక్స్ ఆఫ్ ద సినిమా అనేది మారబోతోంది. సో ప్రేక్షకులు ఎక్కడో థియేటర్లో ఉండే సినిమా మన బెడ్రూమ్లో కూడా వచ్చేసింది. సో ఈ మారిన డైనమిక్స్లో ఎలా ఉండబోతోంది ఓటీటీ? లైక్ యాజ్ యూ సెడ్ దట్ లాంగివిటీ కానీ లేకపోతే ప్రేక్షకుల్ని ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోబెట్టడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. హౌ డు యూ సీ దిస్? వాట్స్ యువర్ టేక్? ఒకటండి, అంటే ఒకటి యాజ్ ఒక ఫిల్మ్ మేకర్ గా, ఒక ఆర్టిస్ట్ గా చూస్తే, ఆర్ యాజ్ సంబడి హూ ఎంజాయ్స్ సినిమా ఇట్ సెల్ఫ్,
ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు పాండమిక్ లో ఉన్నాం, ఇప్పుడు జస్ట్ పాండమిక్ ఓపెన్ అవబోతుంది, వీల్ అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ 6 months హౌ ఎవ్రీథింగ్ ఇస్. కానీ నార్మల్సీ వచ్చిన తర్వాత మీకు ఒక బిగ్ బర్స్ట్ ఆఫ్ కాంటెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు సినిమా థియేటర్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ బిగ్ ఫిల్మ్స్, ఇట్ విల్ హ్యావ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ దట్ ఆర్ స్పెక్టికల్ బేస్డ్ ఆర్ హెవీ స్టార్ అండ్ ఎమోషన్ బేస్డ్. మీకు లాంగ్ ఫార్మ్ డ్రామా అనేది ఓటీటీలోకి వెళ్తుంది. సో ప్రతి మీరు ఇంట్లో ఫోన్లో చూసేది ఒకటి అవుతుంది, ఒక టీవీలో చూసేది ఇంకోటి అవుద్ది, ఒక థియేటర్లో చూసేది ఇంకోటి అవుద్ది. సో థియేటర్ విల్ బికమ్ ఏ బిగ్ ఎక్స్పీరియన్షియల్ ప్లేస్. అండ్ ఐ థింక్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఫిల్మ్స్ విల్ బి మేడ్, మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్. అండ్ సినిమా థియేటర్ అనేది ఇట్ విల్ స్టార్ట్ బ్రింగింగ్ బిగ్గర్ quality and bigger sound to entertain you. So in your words, like there is no end for the cinema theater experience. Oh, nothing. And see, this is a communal experience, and whether it's sport or whether it's watching films in a theater or going to a stadium, in the sports gurinchi matter. So that is part of our DNA, and that will never change. And it's ippudunna situation valla koncham etuvanti ibbandi undi gani that's going to change very very quickly. And ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది కార్పొరేట్స్ అండ్ గ్లోబల్ కంపెనీస్ ఎస్పెషల్లీ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో పీపుల్ ఎవ్రీ టైమ్ దే గో అవుట్, దే విల్ ఓన్లీ గో అవుట్ టు ఎంజాయ్ దెమ్ సెల్వ్స్, వాచ్ ఫిల్మ్స్ ఆర్ go to restaurants and things like that. మనం కొద్ది సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం రానా, దట్ దేర్ వాజ్ అ టాక్, సినిమా అనేది కార్పొరేటైజ్ అయిపోతుంది, మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా మారిపోతూ ఉన్నారు, ఇదివరకులాగా కాదు సినిమా, కేవలం ప్యాషన్ ఉంటే కాదు, యూ హ్యావ్ టు బీ లైక్ అన్ని క్రాఫ్ట్స్లో తెలియటం కానీ లేకపోతే బిజినెస్ తెలియటం ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్ మీ దృష్టిలో? అంటే ఇప్పుడు why they say that it's corporatizing or why this conversation is coming is because entertainment అనేది చాలా పెద్దది అయిపోయింది. ఇంతకు ముందు ఇట్ యూస్ టు బి ఈవెన్ ఇప్పుడు తాత వాళ్ళు వీళ్ళందరూ స్టార్ట్ అయినప్పుడు ఇట్ యూస్ టు బి 100 crore బిజినెస్ అక్రాస్ ఇండియా ఆర్ ఈవెన్ మచ్ లెసర్ దెన్ దట్. టుడే ఇట్స్ అ multi-billion-dollar బిజినెస్. అండ్ ఈ సైజ్ వచ్చినప్పుడు ఎనీథింగ్ ఆఫ్ గ్లోబల్స్ ఆ స్కేల్లో వచ్చినప్పుడు యూ విల్ నీడ్ అ కార్పొరేట్ స్ట్రక్చర్. బట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ట్స్ అండ్ ఆ ప్యాషన్ అండి మొత్తం అంతా నడిపేది. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ ద ఫిల్మ్ బిజినెస్. సో ఫిల్మ్ విల్ కమ్ బిఫోర్ ద బిజినెస్ ఆల్వేస్. బట్ మనకి ఎఫిషియన్సీస్ పెంచడానికి దే విల్ బీ అ లాట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్ దట్ వీ విల్ నీడ్ టు హ్యావ్ ఎస్ కంపెనీస్. అండ్ మీకు యూ విల్ సీ అ లాట్ మోర్ ఎగ్జిక్యూటివ్స్ ఎగ్జిక్యూటింగ్ అవర్ ప్రొడక్షన్స్ ఇన్ అ మోర్ ఎఫిషియంట్ మేనర్. ఇక మీ తమ్ముడు అభిరామ్ కూడా సినిమాల్లో వస్తున్నాడు. సో మల్టీ స్టార్ సినిమాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు రానా, తమ్ముడితో కూడా చేసే అవకాశం ఉందా? ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అభిరామ్కి? అంటే ఒకటండి, అంటే ఇట్స్ అల్టిమేట్లీ హిస్ జర్నీ అండి. దేర్ ఇస్ ఆల్ ఆఫ్ us that will give his support, but his journey is his journey. మా ఇంట్లో అలా ఉండదండి. ఇట్స్ నాట్ లైక్ you do this అలా ఏం ఉండదు. ఇప్పుడు ఇట్స్ here you go, this is a direction that's there, and as hard as you work you get where you can. What is the strength Rana before he just launch అయ్యే ముందు అడగాలనుకుంటున్నాం మేము? అది మీరే చెప్పాలండి. యాజ్ ఎ బ్రదర్గా ఒక ఐడియా ఉంటుంది కదా? లేదండి, ఆడియన్స్ గుండే ఐడియా వేరండి. సో ఐ థింక్ యూ ఆల్ షుడ్ సీ అండ్ యూ ఆల్ షుడ్ టెల్ మీ. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హీల్ definitely I hope you'll work hard and put this together. We too. ఇక మనల్లాంటి ఒక సినిమా గురించి మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులు, రైట్? సో ఆ వెయిటింగ్ నా ఎండ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే మీ ఫ్యామిలీ అంతా కూడా అంటే అలాంటి సినిమా కదండి, డెఫినెట్ గా ఇంకో లాంటి సినిమా అయితే యూ విల్ హియర్ వెరీ సూన్. యా. సో కమింగ్ టు ద స్పోర్ట్, సో శ్రీలంక ఇండియా ఇంతకుముందు మాట్లాడుకున్నాం, నెవర్ ఇట్ ఈస్ వన్ సైడెడ్ కానే కాదు అని చెప్తున్నాం. సో ఎవరు స్ట్రెంగ్త్గా కనిపిస్తున్నారు? శిఖర్ ధవన్ ఇస్ ద కెప్టెన్, ఓపెనింగ్ విత్ పృథ్వీ షా, రైట్? ఎలా ఉండబోతోంది? ప్లేయర్ చూసుకుంటే చాలే కానీ లేకపోతే భువనేశ్వర్ పేస్ సైడ్ కానీ వీళ్ళందరూ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూస్తే దట్ ఫ్యూచర్లో మనకి టీమ్ కొంచెం ఫేడ్ అవుట్ అయ్యే లోపు కొత్త టీం రాబోతుందా? ఇట్ యూజువలీ దట్ వీ సీ దిస్ టెండెన్సీ ఇన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. అంటే ఒకటండి, it's more opportunity to build more world-class players in India, I think. First, that's the first exercise with this. Definitely Shikhar is somebody who's got so much experience and a great leader for a new side like this. So మీరు డెఫినెట్ గా మనం ఒక కొత్త క్రికెట్ అయితే చూస్తామండి మన ఇండియా నుంచి. I think that's definitely what's up in the works. Yeah, Rana. So looking back, few years, cricket was a religion in India. Yeah, they were gods in the sport,
రైట్. ఆ తర్వాత వాళ్ళు అవుట్ చేసిన టెన్నిస్ చూసుకుంటే అఫ్ కోర్స్ టెన్నిస్ ఇస్ అ వరల్డ్ స్పోర్ట్, బట్ ఇండియాలో ఎక్కువగా ప్రామినెంట్గా మనం చూసాం. తర్వాత బ్యాడ్మింటన్ బికాస్ ఆఫ్ వన్ ప్లేయర్ కమింగ్ అప్ అండ్ ప్రూవెన్. సో అలాంటిది ఇంత పెద్ద కంట్రీలో ఇంతమంది జనాభా ఉన్న మన దేశంలో, సో ఎప్పుడైనా ఇది ఇంకో మనం స్టిల్ ల్యాక్ బిహైండ్ అని చెప్పొచ్చు, రైట్. అలాగే ఒక స్పోర్ట్కే పట్టి నవ్వకుండా దట్ ఈ వింగ్స్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు. అలాంటి వాటికి మీలాంటి వాళ్ళు ముందుకు రావడం అనేది రియలీ ఎంకరేజింగ్, రైట్. Do we get to see that in future? Yeah. It's very important, the fact that you see that there is so much out there in the world, and opportunity అన్నది స్పోర్ట్ అనేది కేవలం క్రికెటే కాదు, మీకు వివిధ మార్గాలు ఉన్నాయి, వివిధ డైరెక్షన్స్ ఉన్నాయి, అండ్ ప్లే అన్నది ఇంకా నేషనల్ కాదు, ఇట్స్ గ్లోబల్ అనేది యూ విల్ సీ త్రూ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఐ థింక్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ is like the first step. Yeah. And constantly next few years we'll be creating stars in each of these different స్పోర్ట్స్ వర్టికల్స్. ఇక మీ డేరెస్ట్ డైరెక్టర్ అండ్ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్న RRR ఆడియన్స్ ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ మనం వేరేగా చెప్పనక్కర్లేదు. మొన్న మేకింగ్ వీడియో ఎగ్జాక్ట్లీ జస్ట్ అంటే ఇట్స్ సో ఎంకరేజింగ్ టు సీ సంథింగ్ లైక్ దట్. అండ్ దట్ మ్యాన్స్ అంటే రాజమౌళి గారు విజన్ ఆఫ్ పుట్టింగ్ బిగ్ సినిమా, ఐ థింక్ there's nothing better than his thought and vision. And with the team, Tarak, Charan, everybody who is it's like the best combination that you can see for a Telugu audience. I think it's the best thing that we'll be waiting for. And really ippudu a film like that is all that we'll be looking forward to start things up. Teasers ఏదైతే ఉందో ఇద్దరిది కూడా, సో వాట్ రానాకి ఏది బాగా నచ్చింది? ప్లీజ్ డోంట్ బి డిప్లొమాటిక్. అంటే చరణ్ అంటే ఒక బయస్ట్ ఉంటుందండి, చరణ్ ఏం చేసినా నచ్చింది ఫస్ట్. బట్ నో, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆసమ్, బట్ just love for Charan is a little bit more. Wonderful Rana. We've been watching you day by day. You're becoming like old. మేము చూసిన రానా లాగా తయారవుతున్నారు. ఇంకా అలాగే అవ్వాలి. దట్ అలాంటి పవర్ఫుల్ పాత్రలో మేము చూడాలని కోరుకుంటున్నాం. Very soon, and very soon. Wish you all the luck. Thank you.